హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగిందనమాట. మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. సో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తుందా 4016 రూపాయలు ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతులకు, దివ్యాంగులకు 6000 రూపాయలు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం ముందుకొచ్చింది. మనం గుడ్ న్యూస్ అనగానే డబ్బులు అయితే పడతాయి. సో ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి ఏంటి, దాంతోపాటు ఇప్పటి వరకు మనకు 2 నుంచి 3 నెలల పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వకుండా అయితే ఉన్నారట. సో ఆ పెన్షన్లు డబ్బులు పడతాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేపు ఏ జిల్లాల్లో పెన్షన్లు డబ్బులు జమ కాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే విడుదల చేసినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఇంకా పెన్షన్లు అయితే చేతికి అందించడం అయితే లేదు. బ్యాంకులో అయితే డబ్బులు అయితే పడతాయండి. కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కూడా గుడ్ న్యూస్ అయితే ఇచ్చారనమాట. అవకాశం అప్లికేషన్ చేసుకోవడం. ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. రేపు ఈ ఖాతాలు అయితే 2000 రూపాయలు కూడా జమ కాబోతున్నాయి. ఈ జిల్లాల్లో డబ్బులు అయితే పడతాయండి పెన్షన్లు. మనకు భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు, అదేవిధంగా నల్గొండ, సిరిసిల్ల, పెద్దపల్లి, వనపర్తి, వరంగల్ అర్బన్, రూరల్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్. ఇక మొత్తానికి ఈ జిల్లాలకైతే రేపైతే పెన్షన్లు అయితే పడతాయండి. ఇలా చెప్పిన పెన్షన్తో పాటు ఒకవేళ అప్డేట్ అయితే మిగతా జిల్లాలు కూడా పడతాయి అన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనకు ఆగస్టు నెల పెన్షన్లు అయితే అందుతుంది కదా. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏదైతే పెంచిన పెన్షన్లు 2016 రూపాయలు 4000 రూపాయలు చేసి, అదేవిధంగా 6000 రూపాయలు చేసి యథావిధిగా మనకు డబ్బులు ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక్క వెల్లడించడం జరిగినట్లు పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి యథావిధిగా పోస్ట్ ఆఫీసులో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేయనున్నారట. తెలంగాణలో ఇప్పటికే ఏదైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాల్లో 238 మందికి మాత్రమే సర్వే అయితే జరుగుతుంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు. ఇందులో ఆసరా పెన్షన్లు ఉంటాయి, దాంతోపాటు తొలగించిన పెన్షన్లు, ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి అన్ని పథకాలు అయితే ఇందులో లింక్ చేయబోతున్నారు. కాబట్టి కార్డు అనేది తప్పనిసరిగా రేషన్ కార్డు, అదేవిధంగా ఆసరా పెన్షన్ల కార్డుతో ఎక్కువ సంబంధం అయితే ఉండదు. కాకపోతే ఈ నెల వచ్చే నెల సంబంధించి కొత్త రూల్స్ మార్పులు అయితే చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. సో ఇదంటే మనకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ఆసరా పెన్షన్ దయచేసి లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.